హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. దేశవ్యాప్తంగా ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ అంటే ఎక్కడైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాటన్నిటిని వెరిఫికేషన్ చేసే ప్రక్రియను ఈసీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించిన తుది జాబితా ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత ఏ ఏ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించనున్నారు అనే దానిపై ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అందులో ఈసారి తెలంగాణ కూడా ఉండే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. నిజానికి ఒకవేళ తెలంగాణనే గనక ఉంటే ఇది ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక కీలక దశ కానుంది. ఎందుకంటే ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీ ఆర్ కాంగ్రెస్ డైరెక్ట్ పోటీలో లేవు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అండ్ బీఆర్ఎస్ బీజేపీకి ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉందో అదే బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ అండ్ మరోవైపు బీఆర్ఎస్లు బీజేపీని డైరెక్ట్గానే ఎస్ఐఆర్పై సవాలు చేయనున్నాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కూడా అంతే మొత్తంలో స్థానాలు వచ్చాయి. కాబట్టి బీజేపీని పెద్ద ఎత్తున కార్నర్ చేసేందుకు ఈ రాష్ట్రం అనేది చాలా అనుకూలంగా మారనుంది. దీంతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉన్న ఓవైసీకి సంబంధించిన మెయిన్ బాస్టియన్ అనేది హైదరాబాద్ స్థానమే. కాబట్టి ఈ హైదరాబాద్ పాత బస్తీలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు లేదంటే ఫేక్ ఓట్లు బయటపడే అవకాశం ఉంది. దీనిపై ఓవైసీ ఏమని చెబుతారు అనే విషయాలన్నిటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో బీహార్లో తొలి విడత నిర్వహించారు. అందులో ఏకంగా 66 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లుగా తేలాయి. దాదాపు బీహార్ జనాభా 10 కోట్ల వరకు ఉంది. ఈ 10 కోట్లలో 66 లక్షలు అంటే ఇది పెద్ద హ్యూజ్ నంబర్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పెద్ద ఎత్తున బయటపడింది మాత్రం తమిళనాడులోని ఆ రాష్ట్రంలో ఏకంగా 90 లక్షలకు పైగా ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఇది రెండో విడత ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఇందులో ఎంతవరకు కొద్దిగా అటు ఇటు ఉండవచ్చు. కానీ దాదాపు 90 లక్షల వరకు ఈ ఫేక్ ఓట్లు బయటపడ్డాయి అంటే ఇది మామూలు విషయం కాదు. పెద్ద ఎత్తున డిలీట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ఆ రాష్ట్రంలో కూడా 58 లక్షల ఫేక్ ఓట్లు బయటపడటంతో పాటు ఏకంగా 1.6 కోట్ల ఓట్లకు సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ను మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రక్రియను ఇప్పుడు ఈసీ అక్కడ కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా వరకు అవకతవకలు అనేవి బయటపడ్డాయి. తండ్రికి కొడుకుకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ జస్ట్ 10 ఇయర్స్ మాత్రమే ఉండటం అండ్ తాతకు మనవడికి ఉన్న ఏజ్ గ్యాప్ జస్ట్ 20 ఇయర్స్ మాత్రమే ఉండటం, ఇలాంటివి వెస్ట్ బెంగాల్లోనే ఎక్కువగా బయటపడ్డాయి. కాబట్టి ఏదైతే ఏజ్ గ్యాప్ ఇలా తక్కువ ఉంటుందో అండ్ ఏ ఓటుపై అనుమానం ఉంటుందో వాటన్నిటిపై ఇప్పుడు ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. సో నెక్స్ట్ తెలంగాణలో కనుక ఈ డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఏకంగా 3.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఒక్క నగరంలోనే 1,10,00,000 మంది ఓటర్లు నివాసం ఉంటూ ఉన్నారు. ఇందులో పాత బస్తీ ఒకవైపు అండ్ మరోవైపు పెద్ద ఎత్తున ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన ఆంధ్ర ఓటర్లు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆంధ్రాను ఎన్నుకుంటారా లేదంటే తెలంగాణలో నివాసం ఉంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణను ఎన్నుకుంటారా? అంతేకాకుండా ఇంకా పెళ్ళి కాకుండా జస్ట్ ఆంధ్రాలో ఇల్లు ఉండి జస్ట్ జాబ్ పర్పస్ విధంగా మాత్రమే హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్రాను ఎన్నుకుంటారా లేదంటే తెలంగాణలో తమ ఓటును నమోదు చేయించుకుంటారా అని చాలా మొత్తంగా అనుమానాలు అయితే ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పాత బస్తీ అనేది పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు ఉన్నాయి అనే విషయంపై అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలోనే కాదు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత బస్తీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ ఫేక్ ఓట్లు అనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే పాత బస్తీలో ఎక్కువగా ఎంఐఎం పార్టీ మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీకి ఆ పాత బస్తీలో 7 స్థానాలు ఎక్కడ పోవు. ఇవన్నీ కూడా
కంచు కోటలుగా మారిపోయాయి. అంతేకాకుండా హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఎంఐఎంకు పూర్తిగా రాసిపెట్టిన స్థాయికి చేరుకుంది. అక్కడ ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవాలి అంటే దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవచ్చు. కమలం పార్టీ ఎప్పుడూ కూడా సెకండ్ ప్లేస్కు వస్తుంది. అండ్ తొలి విడత ఓట్ల లెక్కింపు సమయాల్లో ఎక్కువగా హిందూ బూత్లు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కిస్తారో ఆ సమయంలో బీజేపీ చాలా నియోజకవర్గాల్లో ముందడుగులో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మైనారిటీ డామినేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఈ ప్లేసెస్ వచ్చిన వెంటనే మొత్తం బీజేపీ అభ్యర్థులు వెనకంజ వేస్తారు. అదే సమయంలో ఎంఐఎం అభ్యర్థులు ముందడుగు వేసి వాళ్ళే గెలుపొందే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ సమయంలో బీజేపీ ఎక్కువగా పాత బస్తీలోని ఫేక్ ఓట్లపై గతంలో ఎన్నోసార్లు ప్రచారం చేసింది. మజ్లిస్ పార్టీ ఈ ఫేక్ ఓటర్లను ఉపయోగించుకుని మహిళలకు బుర్కాలు వేసి అండ్ వాళ్ళకున్న చేతికున్న సిరాయింకును కొన్ని కెమికల్స్తో కడిగివేసి వాళ్ళ చేత ఓట్లు వేస్తున్నారు అనే ఆరోపణలు గతంలో చాలా అంటే చాలా వినిపించాయి. దీనిపై అనేక సార్లు బీజేపీ ప్రయత్నాలు చేసిందే కానీ ఏ ఓటును కూడా ఇక్కడ తొలగించడానికి సాధ్యం కాలేదు. అంతేకాకుండా పాత బస్తీలో ఎక్కువగా అక్రమ వలసదారులు సైతం నివాసం ఉంటూ ఉన్నారు అనే గణాంకాలు సైతం తెలుస్తూ ఉన్నాయి. ఏదైతే 2019లో పాత బస్తీలో ఏకంగా రోహింగ్యా ఫుట్బాల్ టీం అనే పేరుతో రోహింగ్యాలే ఇక్కడ ఫుట్బాల్ టీంను సైతం ఏర్పాటు చేసుకుని ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉండేది. అంతేకాకుండా వీళ్ళకు ఏకంగా హైదరాబాద్ రోహింగ్యా టీవీ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను సైతం వీళ్ళు రన్ చేశారు. అంటే వీళ్ళ ప్రభావం హైదరాబాద్ పాత బస్తీలో ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు నిజామాబాద్, జగిత్యాల ఇలాంటి జిల్లాలో కూడా చాలా ఎక్కువగా ఈ అక్రమ వలసదారులు వచ్చి నివాసం ఉంటూ ఉన్నారని అండ్ ఫేక్ ఓటర్లు ఎక్కువగా ఉంటూ ఉన్నారు అని అనేక ఆరోపణలను బీజేపీ వినిపించింది. కాబట్టి ముఖ్యంగా ఈ పాత బస్తీ మొత్తంలో అసదుద్దీన్ ఓవైసీ చాలా ప్రభావం కలిగిన నేత కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమేం జరగనున్నాయి అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ రాష్ట్రంలో కనుక ఎస్ఐఆర్ ప్రక్రియ కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున వివాదమే చెలరేగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ ఓట్ చోరీ అండ్ ఎస్ఐఆర్ ప్రక్రియను ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున బీహార్ ఎన్నికల్లో దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అంతేకాకుండా యావత్ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన అనేక ప్రచారాలు చేసింది. కానీ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో లేదు కాబట్టి వీళ్ళ ప్రచారానికి అంతగా లెంత్ లేదు అని చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అండ్ ఆ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో తెలంగాణ చాలా ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి ఇక్కడ నిర్వహించే ఎస్ఐఆర్ ప్రక్రియను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆరోపణలను గుప్పించనుంది అనేది కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. సో మొత్తానికి త్వరలో తెలంగాణలో నిర్వహించబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది బీజేపీ ప్రభుత్వానికి ఒక సవాలుగానే మారనుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం అండ్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన మెయిన్ బాస్టియన్ అనేది హైదరాబాద్ నగరంలోనే ఉండటం, పాత బస్తీలో పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు అనేవి ఆరోపణలు ఉండటంతో పాటు ఇదే రాష్ట్రంలో అటు అధికార కాంగ్రెస్ అండ్ విపక్ష బీఆర్ఎస్ సైతం రెండు పార్టీలు బీజేపీకి ప్రతిపక్షంగానే ఉంటాయి కాబట్టి దీన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్రంలో ఎంత పెద్ద వివాదం చెలరేగుతుంది అండ్ ఏ పార్టీలు దీన్ని ఏ విధంగా తన భుజానికి మోసుకుంటాయి అండ్ బీజేపీ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అనే విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అండ్ మోదీ ఈ విషయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనే విషయాలపై కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.